शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अर्कपुरीश्वरी विश्वजननी అనసూయ మాతకు జయమగ్గాక. మిత్రులారా, అమ్మ జీవిత మహోదధి ప్రవచనాలలో కొత్త పుంతలు తొక్కేటువంటి ఘట్టాలు వస్తున్నాయి. జీవిత మహోదధి కేవలం ఒక కథాకథనంగా కాకుండా కేవలం అమ్మ యొక్క లౌకికమైనటువంటి స్ఫోరకతతో కూడుకున్న జీవన విధానం కాకుండా అమ్మలో ఉండేటువంటి ఒకానొక అత్యున్నతమైన బౌద్ధిక స్థాయిని, చైతన్య స్థాయిని అమ్మ ఏ రకంగా అభివ్యక్తం చేస్తూ వచ్చారు అన్నది మనం తప్పనిసరిగా గ్రహించవలసి ఉంటుంది. ఇక్కడ చాలామంది అమ్మ జీవిత మహోదధి అనేకసార్లు చదివి ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి కోణంలో కూడా ఇంకోసారి చూడడానికి ప్రయత్నం చేయండి. కథాపరంగా అందరికీ తెలుసు, కానీ ఆ కథ ఏం మాట్లాడుతోంది అనేటువంటి దాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే, ఆ కథలో ఉండేటువంటి మర్మము, గుహ్యము, శాస్త్రము అనేటువంటి దాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే, అమ్మ దర్శనాన్ని మనం ఆవిష్కరింపచేయడానికి కావలసినటువంటి విధానాన్ని, అమ్మ సాధన మార్గాన్ని సమన్వయం చేయడానికి కావలసిన విధానాన్ని అమ్మ మాటల్లోనే, అమ్మ పలుకుల్లోనే తెలుసుకోవచ్చు. అందువల్లే అమ్మ జీవిత మహోదధి మౌలికంగా ఒక ఉపదేశం అవుతోంది. ఇదొక దర్శనము, ఇదొక ఉపదేశము, ఇదొక సందేశము కూడా. ఈ మూడు రకాలైనటువంటి లక్షణాలతోనూ కూడుకున్నటువంటి స్థితిని మనం అమ్మ 6వ ఏట నుండి మనం గమనించవచ్చు. 6 సంవత్సరముల 2 నెలలకు అమ్మ జీవితంలో ఒక విచిత్రమైనటువంటి భావాలను అమ్మ ప్రజెంట్ చేశారు. ఆ ప్రజెంట్ చేసే పద్ధతిలో ఒక అతి శాస్త్రీయమైనటువంటి విధానంలో అతి సామాన్యమైనటువంటి పద్ధతిని కలగలిపి తనలో ఉండేటువంటి మహత్వ్యాన్ని, తనలో ఉండేటువంటి మేధా సంపత్తిని, తనలో ఉండేటువంటి దివ్యత్వాన్ని అన్నిటినీ కూడా ఏకకాలంలో బయటపెడుతూ వారు తన యొక్క ప్రణాళికను, కార్యాచరణ విధానాన్ని రూపొందించడం అనేటువంటిది చూడగలం. ఈ అంకంలో మనకు వచ్చేటువంటి పాత్రలు అమ్మ కాకుండా ఒక ముగ్గురు, ఒక ముష్టివాడు, 2 పోలీసులు. ఆ పోలీసు పేరు, ఒకతని పేరు మస్తాన్, ఇంకో అతని పేరు అంకదాసు. కథ అంతా కూడా వీళ్ళ నలుగురు మధ్య జరుగుతుంటుంది ఈ 3వ అధ్యాయంలో. అంతేకాకుండా అమ్మ ఒక సందేశాన్ని ఇస్తారు, అందరికీ సుగతే అని. ఆ కారణం చేత అమ్మ ఒక శాస్త్ర ప్రమాణంగా దేనికోసం మనం జీవించాలి అనేటువంటి దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపాదన చేశారు. ఉదాహరణకు, సాధారణంగా సనాతన భారతీయ సాంప్రదాయంలో మనం చతుర్విధ పురుషార్థముల కోసము అను
జీవించాలి అని చెప్పడం జరుగుతుంది. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటివి చతుర్విధ పురుషార్థములు. ఈ చతుర్విధ పురుషార్థములు అందరికీ సమానమే, అందరికీ అవసరమే, దేహదారులందరికీ కూడా అవసరమే. ఎందువల్లంటే ఈ శరీరమే కర్మతో పుడుతోంది, కర్మతో పెరుగుతోంది, కర్మతో మరణిస్తోంది. మహాభారతంలో చెప్పినట్టుగా కర్మమున పుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందు కర్మమున చెడున్ కర్మమే జగతికి మూలము అని చెప్పడం జరిగింది. ఆ భావాన్ని అమ్మ తన సిద్ధాంతంలో సమన్వయం చేసుకుంటూ మానవ జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరిచారు. ఆ ఏర్పరచడంలో సుగతి సాధన అనేటువంటిది లక్ష్యము. కాబట్టి ఈ సుగతి సాధన అనేటువంటిది లక్ష్యాన్ని అమ్మ ప్రతిపాదన చేశారు. దానికి మరి మార్గం ఏది? ఇక్కడ ఈ సుగతి సాధన అనేటువంటి దాన్ని వివరించడానికి మునుపుగా నేను కొన్ని సిమిలర్ ఉదాహరణలు కొన్ని ఇస్తాను. వాటిల్లో పతంజలి యోగశాస్త్రంలో చెప్తూ ఏమని చెబుతారంటే యోగ చిత్తవృత్తి నిరోధ అంటారు, యోగము చిత్తవృత్తి నిరోధము అంటారు. అని యోగము యొక్క పరమార్థం ఏమిటి అని చెప్పేసి అంటే కైవల్యము అంటారు. ఆ కైవల్యం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే పురుషార్థములు లేని స్థితిలో ఏర్పడుతుంది కైవల్యము, పురుషార్థ శూన్యానాం అని పతంజలి ప్రతిపాదన చేశారు. అంటే దేనికైనా కూడా ఒక లక్ష్యము ముందుగా ప్రతిపాదన చేయడం జరుగుతోంది. ఆ లక్ష్య ప్రతిపాదన అమ్మ జీవితానికి లక్ష్యాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. ఈ ప్రతిపాదన చేయడం సుగతి కోసం అందరూ జీవించాలి, అది ప్రతిపాదన. మరి సుగతిని అనుసరించవలసిన మార్గం ఏది? ఇది నెక్స్ట్ స్టెప్పు. ఈ సుగతిని అనుసరించే మార్గంలో తోడ్పడేది ఏమిటి అనేటువంటిది అమ్మ ఒక శాస్త్రమైన ధోరణిలో చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ అమ్మ ఈ ఒక పదం వాడతారు ఈ అధ్యాయంలో. అదేమంటే ప్రమాణము అంటారు. ఈ ప్రమాణము అనేటువంటిది వేదాంత శాస్త్రంలో కానీ, అధ్యాత్మ శాస్త్రంలో కానీ, విజ్ఞాన శాస్త్రంలో కానీ ఎంతో చాలా కీలకమైనటువంటి పదం. దేన్నైనా కూడా రుజువుపరిచేటువంటి దాన్ని ప్రమాణము అంటాం. మనకు పతంజలి కూడా యోగశాస్త్రాలు మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి సమాధిపాదంలో ప్రమాణములు అని మొదలు పెడతారు. మొదలుపెట్టి తాను ప్రమాణములంటే ఏమనుకుంటున్నది చెబుతారు. ప్రత్యక్ష, అనుమాన, ఆగమాని అని 3 రకాల ప్రమాణాలు చెబుతారు. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగమ ప్రమాణము. జ్ఞానమీమాంసను అవగాహన చేసుకోవడంలో ప్రత్యక్షము అక్షం అక్షం ప్రతి ప్రత్యక్షం, కన్నులకు కన్నులతో చూసేది, కన్నులకు ఎదురుగా ఉండేటువంటిది ఏదైతే ఉందో అది ప్రత్యక్షము. రెండవది అనుమానము. అనుమానము అనబడేటువంటిది ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర అగ్ని, ఎక్కడెక్కడ పొగ ఉంటుందో అక్కడక్కడ అగ్ని ఉంటుంది అని చెప్పేటువంటి దాన్ని అనుమాన ప్రమాణం అంటారు. మూడవది ఏమిటి అని చెప్పేసి అంటే విశిష్టమైనటువంటిది ఆగమ ప్రమాణము. వేదముల్లో చెప్పినటువంటి ప్రమాణాన్ని ఆగమ ప్రమాణము అంటారు. కాబట్టి ఏ శాస్త్రమైనా కూడా ప్రమాణముతో మొదలవాలి. అందువల్ల ఆ ప్రమాణము అనేటువంటి దానితోనే అమ్మ 3వ అధ్యాయంలో మొదలుపెట్టారు. అది విశిష్టమైన అంశం. అసలు ఏమిటి ప్రమాణము అనబడేటువంటివి ఈ 3 కాకుండా ఇంకో 3 ఉన్నాయి. ఉపమ, ఉత్ప్రేక్ష, అర్థాపత్తి అని పిలువబడేటువంటివి. పోల్చి చెప్పడం, ఊహించి చెప్పడం, ఎక్కువ చేసి చెప్పడం. పోల్చి చెప్పడాన్ని ఉపమ అంటారు, ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అంటారు, ఎక్కువ చేసి చెప్పడాన్ని అర్థాపత్తి అంటారు. ఈ మూడింటిని కూడా తర్కపరమైన ప్రమాణాలు అంటారు. ఇందాక 3 చెప్పినటువంటివి ప్రత్యక్ష, అనుమాన, ఆగమములు దృశ్య ద్రష్ట సంబంధానికి, శాస్త్ర లోకవాసనకు, జ్ఞాన విజ్ఞానాలకు
సమన్వయం చేసేటువంటివి. ఆ కారణం చేత పతంజలి మహర్షి ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణాలు తీసుకున్నారు. కానీ అమ్మ కొంచెం విచిత్రమైనటువంటి మెథడాలజీ అనుసరించారు. ఏ ప్రమాణం స్వీకరించాలి, ప్రమాణం ఎందుకోసం స్వీకరించాలి, ప్రమాణం ఎందుకోసం స్వీకరించాలి, అది మొట్టమొదటి ప్రశ్న. ప్రమాయాం అటతి ఇది ప్రమాణ అని చెప్పేసి శాస్త్రం. ప్రమయందు చరించున్నది ప్రమాణము, భ్రమయందు చరించేటువంటిది భ్రమమాణము. అంటే ఊహతో కూడుకున్నటువంటిది భ్రమ, ఊహ లేనటువంటిది ప్రమ. ఈ ప్రమ భ్రమ రెండూ కూడా కాలమునకు లొంగి ఉన్నటువంటివే. ఈ కాలమునకు అతీతమైనటువంటిది నిత్యము. అమ్మ ఈ మూడింటిని అర్థం చేసుకున్నారు. భ్రమను అర్థం చేసుకున్నారు, ప్రమను అర్థం చేసుకున్నారు, నిత్యమును అర్థం చేసుకున్నారు. నిత్యమును అర్థం చేసుకుని అవగాహన చేసుకోవడానికి, ప్రమను అర్థం చేసుకోవడానికి అవగాహన చేసుకోవడానికి, భ్రమను అర్థం చేసుకోవడానికి అవగాహన చేసుకోవడానికి కూడా జీవితమే ప్రమాణం. అందువల్ల నడక అన్నారు వారు. రెండవది నడత. రెండు పదాలతో మొదలవుతుంది. ఒకటి నడక, ఒకటి నడత. ఏది ముందు ఏది వెనక. ఇక్కడ ఈ అధ్యాయం మొదలవడంతో మనకు రైల్వే స్టేషన్ దగ్గరే ప్రారంభమవుతుంది. ఈ రైల్వే స్టేషన్ అనేటువంటిది జనన మరణములకు హద్దు, ప్రతీక. కాబట్టి జన్మతోనే కర్మ ప్రారంభమవుతుంది, జన్మతోనే స్థితి ప్రారంభమవుతుంది, జన్మతోనే పరిణామం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ జనన మరణ కర్మల పరిణామాన్ని అవగాహన చేసుకోవడంలోనే నిజమైనటువంటి జ్ఞానం ఉంది అనేటువంటి విషయాన్ని అమ్మ ప్రతిపాదన చేస్తూ నడకకు నడతకు మధ్య ఉండేటువంటి తేడా ఏమిటి అని మొదలు పెడతారు. ఈ మొదలు పెట్టేటప్పుడు ఈ నడక నడత రెండూ కూడా రెండింటిని ఉపాధిగా చేసుకున్నవి. మొట్టమొదటి దాన్ని ఏమని పిలుస్తారు? అభిజ్ఞ అంటారు. రెండవ దాన్ని ఏమని పిలుస్తారు? మనస్సు అంటారు. అభిజ్ఞ అంటే పేరు, మనస్సు అంటే ఆలోచనల యొక్క సముచ్చయము. ఈ ఆలోచనల యొక్క మనస్సు సముచ్చయానికి, పేరు ద్వారా మీకు చేసుకున్నటువంటి గుర్తింపుకి ఉండేటువంటి సంబంధమే జ్ఞానము. కాబట్టి ఈ జ్ఞానాన్ని రుజువు చేసేదే ప్రమాణము. కాబట్టి అమ్మ ఎంతవరకు వెళ్ళారు? నడకలో, నడతలో, వ్యవహారములో, ఊహలో, ప్రమలో, భ్రమలో నిత్య సత్యమును అన్వేషించి విమర్శించి వివరించడానికి పూనుకుంటున్నారు. ఆమె మిషన్ అది, ఆమె యొక్క యాత్ర అది. దానికి సంకల్పం దగ్గర ప్రారంభమవుతుంది అని చెప్పేసి అంటే ఈ పుట్టిన ప్రతిదానికి కూడా ఏదో ఒక పేరు ఉంటుంది. ఆ పేరు నామవాచకం కావచ్చు, సర్వనామం కావచ్చు. అమ్మ నామవాచకంతో ప్రారంభం చేయలేదు, సర్వనామంతో ప్రారంభం చేశారు. అది విచిత్రమైన విషయం. ఒక పోలీసు అమ్మని 10 సార్లు అమ్మాయి 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 అని అడుగుతాడు. అడిగితే అమ్మ 11వసారి ఏ అబ్బాయి అంటుంది. అబ్బాయి ఏమిటి అని అడుగుతాడు. అమ్మాయి అన్నావు కాబట్టి అబ్బాయి అన్నాను. నేను అమ్మాయిని, నువ్వు అబ్బాయివి. ఇక్కడ వ్యక్తిని సూచించడం లేదు. అక్కడ అమ్మ సర్వనామాన్ని ప్రతిపాదించింది. అబ్బాయి సర్వనామం, అమ్మాయి సర్వనామం. ఆ సర్వనామాన్ని ప్రతిపాదన చేస్తోంది. ఆ ప్రతిపాదన చేసేటప్పుడు అక్కడ కేవలం సృష్టిలో ఉండేటువంటి 2 రకాలైనటువంటి పోల్స్, ఒక స్త్రీ ఒక పురుషుడు అనేటువంటి భావాన్ని మాత్రమే, ఒక అబ్బాయి అమ్మాయి అనేటువంటి భావనతో మాత్రమే ప్రతిపాదించింది తప్ప నేను నువ్వు అనేటువంటి భావన కూడా చెప్పలేదు. అక్కడ ద్వంద్వాన్ని తీసుకుని రాలేదు. అక్కడ ఉండేటువంటి దృశ్యము 2 మాత్రమే చూసింది. ఈమె చూస్తోంది, అతను కనిపిస్తున్నాడు, అతను అబ్బాయి, ఈమె అమ్మాయి. సంభాషణ ఇద్దరి మధ్య జరుగుతోంది. అబ్బాయి మధ్య అమ్మాయి మధ్య సంభాషణ జరుగుతోంది. ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ సంభాషణ దేని ద్వారా కమ్యూనికేట్ అవుతోంది? మాట ద్వారా కమ్యూనికేట్ అవుతోంది. కాబట్టి ఇద్దరి మధ్య సంభాషణ కూడా ఆ కమ్యూనికేట్ చేస్తున్నటువంటిది మాట ద్వారా అందజేయబడుతోంది. అందువల్ల మాట అనేటువంటి దానికి ప్రాముఖ్యత వచ్చింది ఇక్కడ. ఈ మాట ఎలా ఉండాలి, ఎటువంటి మాట అయితే మనం అంగీకరిస్తాం, ఎటువంటి మాట ఉన్నతమైనది, ఎటువంటి మాట ఉత్తమమైనది అనేటువంటి దాన్ని అవగాహన చేసుకోవడంలో మాట అనబడేటువంటిది మారు మాట లేని మాటయే మంత్రము అంటారమ్మ. ఇక్కడ మారు మాట లేని మాట, ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. మారు మాట లేని మాట, దీనిలో అర్థం ఏమిటి అసలు? యాక్చువల్గా మారు మాట లేని మాట అంటే తిరిగి ఇంకొకసారి చెప్పేయడం జరగనటువంటిది అని అక్కడ అర్థం వస్తుంది. మారు మాట లేని మాట అంటే
కానీ అక్కడే ఇంకొక అర్థం ఏమొస్తుంది అని చెప్పేసి అంటే మారు మాట లేని మాట అంటే వచ్చేటువంటిది అది వికల్పము లేనటువంటి సంకల్పముతో కూడుకున్నటువంటి భావమును అందజేసేటువంటి శబ్ద ప్రక్రియ అని అర్థమవుతోంది. ఇప్పుడు అమ్మ ఎంత శాస్త్రం చెప్పారు ఆ చిన్న మాటలో. మారు మాట లేని మాట అంటే మారు అంటే వికల్పము, రెండు కానిది, ఇంకొకటి కానిది, ఇంకొకటి కానటువంటి దానిని అర్థం చేసుకునేటువంటి ఒకానొక భావాన్ని అందించేటువంటి శబ్ద విశేషము అనేటువంటి దాంతో శబ్దము అనేటువంటి ఆకాశతత్వాన్ని తీసుకుని వచ్చి ఆ ఆకాశతత్వమే రెండు జీవులను కలుపుతోంది, అనుసంధానం చేస్తుంది. ఆకాశం నుంచి వచ్చినటువంటి పంచభూతముల ద్వారానే ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఏర్పడుతోంది. దాని ద్వారానే జ్ఞాన విజ్ఞాన ఆనంద అనుభవం కలుగుతోంది అనేటువంటి దానికి కావాల్సిన పునాదులంతా కూడా ఒక్క మాటలో మారు మాట లేని మాట అని అన్నారు. అక్కడ ఇంకొక మాట అంటారమ్మ, సంకల్పము ఇది ఉత్తములకు చెందినటువంటిది అంటారు. మీలాంటి వాళ్ళందరూ కూడా మారు మాట ఉండడం వల్ల మీరు సతమతమవుతూ ఉంటారు అని చెప్పేసి చెప్తారు ఆ పోలీసుతో మాట్లాడుతూ. ఇక్కడ చెప్పడంలో ఉత్తముడు అనేటువంటి భావన ఒకటి తీసుకుని వచ్చాడు, సామాన్యుడు అనేటువంటి ఒక భావన ఒకటి తీసుకొచ్చాడు. ఎవరైతే వివేక ఖ్యాతి కలిగి ఉంటారో, ఎవరైతే విచక్షణ జ్ఞానం కలిగి ఉంటారో, ఎవరైతే సంకల్ప శుద్ధి కలిగి ఉంటారో అతడు ఉత్తముడు అనేటువంటి భావన ఇక్కడ దీని ద్వారా సూచింపబడుతోంది. ఎవరైతే ఈ మూడు లేకుండా ఉంటారో అతడు సామాన్యమైనటువంటి స్థితిలో ఉండి అతలాకుతలమైనటువంటి మానసిక స్థితిలోకి వెళ్ళిపోతుంటాడు అనేటువంటి ఉద్దేశాన్ని వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాలని చెప్పేసి అంటే అమ్మ దీని వెనకాల సూత్రానంతా ఒక్క మాటలో చెప్పారు. అదేమిటంటే, అమ్మ అజ్ఞానులు జ్ఞానం ఎలా పొందుతారు అని అడుగుతాడు ఒక పోలీసు. అడిగినప్పుడు ఇప్పుడు మీరు ఎలా పొందారో అలాగే పొందారు అని అమ్మ సమాధానం చెబుతారు. ఆ సూత్రం తర్వాత చెప్పారు, ముందు మొదట్లో దాంతో ప్రారంభం కాలే. అక్కడ ఈ సూత్రంలో ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి అంటే, ఎవరైతే అజ్ఞానులై ఉంటారో ఆ అజ్ఞానులైనటువంటి వాళ్ళు జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది ఏ రకంగా జరుగుతుంది అనేటువంటిది ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు అజ్ఞానం దేని ద్వారా వస్తుంది? వివేకము లేకపోవడం వల్ల, భ్రమను అంగీకరించకపోవడం వల్ల, ప్రమాణశుద్ధి లేకపోవడం వల్ల, మారు మాట ఉండడం వల్ల, వికల్పము వల్ల నీవు అజ్ఞానానికి గురవుతున్నావు సుమా అనేటువంటి ఇంత శాస్త్రాన్ని ఒక్క మాటలో అమ్మ చెప్పేశారు. మరి ఏది కావాలి నీకు? వివేక ఖ్యాతితో కూడుకున్నటువంటి సంకల్పాత్మకమైనటువంటి సంకల్ప శుద్ధి కలిగినటువంటి సంకల్ప సిద్ధితో కూడుకున్నటువంటి ఒకనొక భావమాధ్యమం ద్వారా నీ వ్యవహరించే తీరులోనే నీ నడతకి మధ్య తేడా ఉంది అనేటువంటి దాన్ని ప్రతిపాదన చేశారు. కాబట్టి కర్మమయమైన జగత్తులో మనస్సుకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, భావమునికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, సంకల్పమునికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మాటకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది అనేటువంటి విషయాన్ని అమ్మ ఇక్కడ శాస్త్రపరంగా వివరించుకుంటూ వచ్చారు. అప్పుడు ఈ రకంగా కనుక తీసుకున్నట్టయితే అమ్మ ఏం చెప్తున్నట్టు ఒక శాస్త్రాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. ఏ శాస్త్రాన్ని ప్రతిపాదన చేస్తున్నారు? నడత యొక్క శాస్త్రాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. నడక యొక్క విశ్లేషణ ద్వారా నడత యొక్క శాస్త్రాన్ని ప్రతిపాదిస్తూ భావమును అవగాహన చేసుకోవడం ద్వారా మాట యొక్క పవిత్రతను కాపాడుతూ ఆ పవిత్రతలో ఉండే సంకల్ప శుద్ధిని చెప్పడం ద్వారా ఆ సంకల్ప శుద్ధి ద్వారా సత్వశుద్ధి యొక్క ప్రతిపాదన చేస్తూ శుద్ధమైనటువంటి జ్ఞానం వైపు వెళ్ళడానికి సుగతికి మార్గం ఇదే అవుతుంది. మంత్రమే సుగతికి మార్గము, మారు మాట లేని మాటయే సుగతికి మార్గము అని మనం కంక్లూడ్ చేసుకోవడానికి ఇక్కడ ఉపయోగపడడానికి కావాల్సినటువంటి ఏర్పాటంతా కూడా చేసి పెట్టేశారు ఒక సూత్రం. మరి ఎంతమంది ఈ అధ్యాయం చదువుతున్న వాళ్ళు ఇప్పుడు నేను చూస్తున్నటువంటి దృక్పథంతో చూస్తున్నారు అనేటువంటిది ఇంకొకసారి మీ అంతటా మీరు ప్రశ్న వేసుకోండి. నేను ప్రశ్న వేయకూడదు, నాకు కనపడినంత వరకు నేను చెప్తున్నాను. అక్కడ మళ్ళీ మానవుడికి రెండు రకాలైనటువంటి లిమిటేషన్స్ కూడా అమ్మ చెప్పారు. ఏం చెప్పారు అంటే, ఒకటి, ఉన్నది ఉన్నట్లు నువ్వు చెప్పలేవు, కనీసం జరిగింది జరిగినట్లయినా చెప్పు అంటారు ఆమె. ఉన్నది ఉన్నట్లు చెప్పుట అంటే ఏమిటి? ఏది లేదో తెలిస్తే ఏది ఉందో తెలుస్తుంది. కాబట్టి అవ్యక్తమనకు వ్యక్తమనకు మధ్య ఉండేటువంటి సంబంధాన్ని నువ్వు అర్థం చేసుకోవడం అనేది అంత సులభం కాదు. కాబట్టి ఉన్నది ఉన్నట్లు చెప్పలేము అనగా ఈ ఉన్నది ఉన్నట్లు చెప్పుట అంటే ఏమిటి చెప్పాలి? దీని ఆదిశంకరాచార్య వారి పరిభాషలో చెప్పాలంటే సదసద్ వివేచన. సత్ అంటే ఉండుట, అసత్ అంటే లేకపోవుట. ఉన్నది ఉన్నట్లు చెప్పుట అంటే సత్తును సత్తుగా చెప్పి అసత్తు నుంచి వేరు చేసి చెప్పుట అనేటువంటిది. అది నువ్వు ఎలాగా చెప్పలేవు కాబట్టి జరిగింది జరిగినట్టు చెప్పు అంటారమ్మ.
ఇంత విశ్లేషణ అవసరమా? అవసరమే. లేకపోతే జ్ఞానశుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం దేని ద్వారా తెలియబడుతోంది? కేవలం దేహం ద్వారా తెలియబట్టడం లేదు, ఇంద్రియాల ద్వారా తెలియబట్టడం లేదు, మనసు ద్వారా తెలియబట్టడం లేదు. ఆ చైతన్యమే జ్ఞానమై ప్రకాశిస్తోంది, అదే చైతన్యమే అజ్ఞానమై ప్రకాశిస్తోంది. అటువంటిప్పుడు అజ్ఞాన రూపాన్ని ధరించినటువంటి చైతన్యాన్ని, జ్ఞాన రూపాన్ని ధరించినటువంటి చైతన్యాన్ని సమన్వయం చేయడానికి అమ్మ నడకకి నడతకి మధ్య ఉండే సంబంధాన్ని చెప్పి, మనస్సుకి మాటకి మధ్య ఉండే సంబంధాన్ని చెప్పి, మారు మాట లేని మాటలో ఉండేటువంటి పవిత్రత మనస్సుని రక్షిస్తుందని దాన్ని మంత్రము అని ప్రతిపాదన చేసి, ఆ మంత్రతమును అనుసరించే వాళ్ళు ఉత్తములు అని, మిగిలిన వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారని చెప్పుకుంటూ వస్తారు. వచ్చి ఆమె అక్కడ ఇంకొక ప్రతిపాదన చేశారు. నీతి నిజాయితీయే దేవుడు. మూడో మాట. ఇక్కడ మళ్ళీ దేవుడు అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఒకటి మనస్సు, రెండు మాట. మనస్సుకి మాటకి మధ్య ఉండే సంబంధం. ఈ మనస్సు మాట ద్వారా తెలియబడే జ్ఞానం. ఈ జ్ఞానం దేహానికి సంబంధించిందా, దేవుడికి సంబంధించిందా? అది దివ్యమైనదా, శారీరకమైనదా, పాంచభౌతికమైనదా, కాలంతో పరిమితమైనదా? అది సంకల్పాత్మకమైనదా, వికల్పాత్మకమైనదా? అటువంటిప్పుడు ఆ జ్ఞానాన్ని ఏ విధంగా మనం అవగాహన చేసుకోవాలి, దానికి ఏ వైపు నుంచి కర్తృత్వాన్ని ఆపాదించాలి అనేటువంటి భావానికి వెళ్ళినప్పుడు దేవుడు అనేటువంటి దాన్ని చెప్పాల్సి వచ్చింది. నీతి నిజాయితీయే దేవుడు అన్నారు. ఎందుకు దేవుడిని ప్రతిపాదించవలసి వచ్చింది అని చెప్పేసి అంటే, ఈ విశ్వం అంతా కూడా రెండు పద్ధతులకు లోబడి ఉంది. ఒకటి ప్రకృతి ఏర్పరిచిన నియమాలకు, రెండు నిసర్గమైనటువంటి నియమాలకు. ఈ రెండిటికే నీతి నిజాయితీ అని పేరు. ఇంకొకలా అర్థం చేసుకోవాలంటే, సమాజం ఏర్పరిచింది నీతి, వ్యక్తిత్వం ఏర్పరిచింది నిజాయితీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ సమాజానికి వ్యక్తికి మధ్య ఉండే సంబంధము, లోకానికి వ్యక్తికి మధ్య ఉండే సంబంధము, నడకకు నడతకు మధ్య ఉండే సంబంధము, మనసుకు దృశ్యానికి మధ్య ఉండే సంబంధము, భావానికి మాటకు మధ్య ఉండే సంబంధము, ఇవన్నీ కూడా కలిస్తేనే జ్ఞానము అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ జ్ఞానము అనేటువంటిది అక్షరశః మనం అర్థం చేసుకోవాలి అన్నట్టయితే, ఈ జ్ఞానము యొక్క స్వస్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనస్సు రక్షింపబడాలి. సంకల్ప సహితమైనటువంటి లేదా వికల్పము కానటువంటి నిర్వికల్పమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి. కాబట్టి ఆ నిర్వికల్పమైనటువంటి మనస్సు కలగాలంటే, సంకల్పశుద్ధి ఉండాలంటే, నువ్వు మారు మాట లేని మాటనే మంత్రముగా స్వీకరించినప్పుడు, నీవు నీతిగా నిజాయితీగా నీ నడత ఉన్నప్పుడు, నీవు మానవుడు కావు దేవుడు అవుతావు అనేటువంటి దాన్ని ఒకేసారి దివ్య జీవనము అనేటువంటి అరవిందుల వారి సిద్ధాంతానంతా కూడా 3 మాటల్లో ఒక్కొక్కసారి చెప్పేశారు. ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే, అక్కడ మళ్ళీ తిరిగి ప్రశ్న వేస్తారు, ఆ పోలీసులు ప్రశ్న వేస్తారు, నాయన నువ్వు ఏం ఉద్యోగం చేస్తావు, గవర్నమెంట్ నీకు ఎందుకు జీతం ఇస్తోంది అంటే, నేను దొంగతనం చేసిన వాళ్ళు పట్టుకుంటాను. అయితే ఇప్పుడు నా పులిగోరలో కావాలని నువ్వు ప్రయత్నం చేశావు, అది దొంగతనమే కదా అని అమ్మ అడుగుతుంది. అడిగి మళ్ళీ ఇంకొంచెం ముందుకెడుతుంది. మీలాంటి వాళ్ళందరూ కూడా పోలీసులందరూ ఇదే విధంగా చేస్తుంటారా? మీరు దొంగతనం చేసినా పోలీసులు పట్టుకోరా? అప్పుడు మీరందరూ కూడా ఉన్నది దేనికోసం ఉన్నారు? మీరు ఏ పేరుతో దేనికోసం ఉన్నారు? మీరు దొంగతనం చేయడానికి ఉన్నారా, బతకడానికి ఉన్నారా, మనిషిగా ఉండడానికి ఉన్నారా అనేటువంటి ఒక ప్రశ్నని అక్కడ ఆ పోలీసు పాత్ర ద్వారానే ప్రవేశపెట్టి చెప్పారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అని చెప్పేసి అంటే, అక్కడ రక్షణ శిక్షణ ఒక్కళ్ళదే. నువ్వు కేవలం రక్షణే కాదు, శిక్షణ కూడా కలిగి ఉండాలి. శిక్షణ ఇవ్వడం కాదు, శిక్షణ పొంది ఉండాలి అని ఉద్దేశం చెప్పడంలో, అమ్మ ఉద్దేశంలో ఆ పోలీసులిద్దరినీ కూడా సంస్కరించదలుచుకుంది. ఆ పోలీసులు పాపం సామాన్యమైన వ్యక్తులు, వాళ్ళు కేవలం ఏదో వృత్తిరీత్యా గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నారు, 4 మామూలు జీవనానికి అలవాటు పడ్డవాళ్ళు. కానీ అమ్మ మామూలు జీవనాల్లోనే దివ్య జీవనాన్ని కూడా ఎలా చూడొచ్చు అనేటువంటిది చూపించడానికి మార్గాన్ని ప్రతిపాదిస్తున్నారు. నువ్వు ఎప్పుడైతే సంకల్ప శుద్ధి ఉంటుందో, నీ మాటకు మారు అనేటువంటిది ఉండదో, వ్యత్యయము అనేటువంటిది ఉండదో, మార్పు అనేటువంటిది ఉండదో, వికల్పము అనేటువంటిది ఉండదో, నీవు వచ్చేటువంటి నీ స్థితి ఏమిటి? ఏకాగ్రత స్థితి. ఇది యోగా శాస్త్ర సాంప్రదాయం. దీని వ్యత్యయము ఎప్పుడైతే ఉండదో, వికల్పం ఎప్పుడైతే ఉండదో, అది దేనివల్ల వస్తుంది? దానికి వచ్చేటువంటి స్థితిని ఏకాగ్ర స్థితి అంటారు. ఆ ఏకాగ్ర స్థితిని నువ్వు డైరెక్ట్గా దైవత్వానికి తీసుకెడుతుంది అనేటువంటిది యోగశాస్త్ర సాంప్రదాయం. అంత చెప్పకుండా అమ్మ సామాన్యంగా దాన్ని ఏం చెప్పారు? నీతి నిజాయితీ అని చెప్పి ప్రతిపాదన చేశారు. ఇక్కడ ఈ పోలీసులతో జరుగుతున్నటువంటి కథ జరుగుతుండగా నెక్స్ట్ స్టెప్, ఇంటికోసారి ఇంట్లో కొన్ని డిస్కషన్ జరుగుతుంటుంది.
తాతగారికి అమ్మమ్మకి మధ్య, నాన్నగారికి మధ్య, అమ్మకి మధ్య డిస్కషన్ జరుగుతుంటుంది. ఈ డిస్కషన్ని మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఇప్పుడు ఈ కథలో సమన్వయం చేయను నేను. ఎందుకు సమన్వయం చేయడం లేదు అని చెప్పేసి అంటే, ఇక్కడ ఈ కథకు ఒక స్వరూపం ఒకటి అమ్మ ఇస్తోంది. అదేమిటి, వాళ్ళిద్దరినీ కాకుండా మూడవ పాత్ర ఒక పాత్రను ప్రవేశపెట్టింది. ఆ పాత్ర ఎవరు అని చెప్పేసి అంటే, ఒక ముష్టివాడు. వాడు ఎవరో అడుక్కోవడానికి వస్తాడు. అడుక్కోవడానికి వస్తే అంతసేపు ఆకలియటం లేదు, అన్నం తింటం లేదు అనేవాటి అమ్మాయి. అమ్మ ఏం చేస్తుంది అని చెప్పేసి అంటే, అడుక్కోవడానికి అడుక్కునేవాడి కోసం గాను అన్నం పెట్టమని అడుగుతుంది రాఘవమ్మ గారిని. రాఘవమ్మ గారు అన్నం పెట్టదు. అన్నం పెట్టకపోతే బయటకు వచ్చేసరికి ఆ ముష్టివాడు వెళ్ళిపోయి ఉంటాడు. వెళ్ళిపోతే ఆ ముష్టివాడిని వెంబడిస్తూ అమ్మ పెడుతుంది. వెళ్ళి 10 చోట్ల అడుగుతుంది తిండి కోసం. అడిగితే దొరకదు. దొరకనటువంటి పరిస్థితుల్లో ఆ ముష్టివాడిని అట్లీస్ట్ పట్టుకుని చిట్టు చివరికి తనకు ఉండేటువంటి ఒక మెడలో గొలుసు, ఆ తర్వాత ఒక సిగ్గుబిళ్ళ, రెండు కూడా బ్యాంకులో పెట్టి కొంత డబ్బిచ్చి, కొంత డబ్బు ఆ ముష్టివాడికి ఇచ్చి, నాయన నీకు అవసరమైనవన్నీ కూడా కొనుక్కు తిను, పప్పు, ఉప్పు, బియ్యం, కట్టెలు అన్నీ వస్తాయి అని మొహమాటలు లేకుండా చెబుతారమ్మ. పప్పు, ఉప్పు, అన్నం, బియ్యం అన్నీ వస్తాయి, అందువల్ల నీకు కావాల్సినవన్నీ కూడా తెచ్చుకో అని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకా మాట అంటుంది, నాయన పెద్దవాడు అయిపోయావు, పాములు తేళ్లు కూడా కనపడచ్చు నీకు ఎక్కడైనా కూడా పొరపాటున, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరించినటువంటి ఒకనొక ముష్టివాడి యొక్క పాత్ర. ఆ ముష్టివాడి పాత్రలో ప్రతీక ఏమిటి, వాడు కేవలం కూడా ఒక ఆర్తితో ఉండేటువంటి వాడు. తన కడుపు నిండితే చాలు, ఆ పూటకి ఎవరో ఒకళ్ళు ఏదో పెడితే తింటే చాలు అనేటువంటిది. అది ఏ విధంగా వచ్చింది అని కూడా ఆశించలేదు. దొంగతనం చేసి వచ్చినా పర్వాలేదు, నా కడుపు నిండితే చాలు అనేటువంటి మనస్తత్వంలో ఉన్నటువంటి వాడు. ఈ పోలీసులు ఇద్దరు ఎవరు, సామాన్యంగా ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాలే అనేటువంటి ఒక అతి సామాన్యమైన వ్యక్తుల దగ్గర నుంచి, అంటే అమ్మ ఉద్ధరించడానికి ఎక్కడ మొదలుపెట్టింది, అట్టడుగు దగ్గరికి వెళ్ళింది. సమాజంలో ఉండే అట్టడుగు వర్గాల దగ్గరికి, బలహీన వర్గాల దగ్గరికి, యాచక వర్గాల దగ్గరికి, ఎవరైతే భిక్షుక వర్గాలు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం తాను భిక్ష ఎత్తింది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అంతేకాకుండా వాళ్ళ కోసం తన యొక్క నగను ప్రత్యేకించి తాను దగ్గర ఉండి బ్యాంకులో పెట్టిస్తుంది. పెట్టించినప్పుడు నాయన డబ్బంతా దాచుకో అంటే, ఏముందమ్మా కొంచెమే ఇచ్చావు కదా నువ్వు అని చెప్పేసి అంటాడు. అంటే నేను ఎంత ఇచ్చింది బ్యాంకు వాళ్ళు చెబుతారులే, అనేటువంటి మాట చెబుతుంది. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ పోలీసులతోనూ ఆ ముష్టివాడితోనూ ముగ్గురితోనూ సంబంధం కలుస్తుంది ఈ అధ్యాయంలో. ఇక్కడ కలిసినటువంటి స్థితిలో ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి అంటే, ఆ పోలీసులు ఇద్దరూ కూడా అమ్మను ఎప్పుడైతే చెప్పినటువంటి ఒక మంచి మాట, మారు మాట లేని మాట అనేటువంటి దాన్ని వింటారో, విన్న తర్వాత అమ్మను దేవతగా భావిస్తారు. భావించి అమ్మను రోజు కలుసుకుంటూ ఉంటుంటారు. ఆ రోజు రాత్రి, మొట్టమొదటి రోజు కలిసిన రోజు రాత్రి వాళ్ళు అంటారు, అమ్మ నీ చేత సంస్కరింపబడడానికే మాకు మీ పులిగోరు కాజేయాలనేటువంటి ఒక దురాలోచన వచ్చిందేమో, ఆ దురాలోచన నుంచి దాన్ని సదాలోచనగా మార్చి మమ్మల్ని పునీతులను చేస్తున్నావు, మమ్మల్ని అజ్ఞానులకు జ్ఞానబోధ చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు అమ్మని అక్కడ పెట్టేసి ఉంచుతారు. అమ్మ తన యొక్క మూమెంట్ని అసలు ఎవరికీ తెలియనివ్వదు. అమ్మ దగ్గర ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే, తాను ఏం చేస్తుందో తనకు తప్ప ఇంకో జీవికి ఎట్టి పరిస్థితిలో కూడా తెలియదు. ఓరో సాయంత్రం ఆ పోలీసులు కలవడానికి వెళుతున్నప్పుడు తాతగారు అడుగుతారు, చిదంబరం తాతగారు, అమ్మ ఎక్కడికి వెళుతున్నావంటే, ఐనూరు కాంతమ్మ గారింటికి వెళుతున్నాను అని చెప్పేసి అంటుంది. అన్న తర్వాత మళ్ళీ వస్తావా అమ్మ, నేను రానా నీకోసం అంటే, నా కోసం నువ్వు రావక్కర్లేదు, నా కోసం నువ్వు కాచుకుని ఉండక్కర్లేదు, నేనే వస్తాను అని చెప్పి అప్పుడు వయసు అంతా 6 సంవత్సరముల 2 నెలల పిల్ల. మనం ఆ మాటలు మామూలు వ్యవహారంలో మాట్లాడాలంటే 6 సంవత్సరముల 2 నెలల పిల్ల అని మనం అనాలి. కానీ ఆ స్థితిలోనే అమ్మ ఒక విశేషమైనటువంటి స్థితిలో ఆ పోలీసుల్ని కలుసుకునేవారు. ఎక్కడ కలుసుకునేవాళ్ళు, వాళ్ళు రైలు అవతల మర్రి చెట్టు దగ్గర కానీ, అద్దంకి వారి తోటలో కానీ ఇక్కడ కలుసుకుంటుండేవాళ్ళు అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ తోట దగ్గర ఈ పోలీసులను కలుసుకుంటూ ఉంచింది. ఒకరోజు ఈ పోలీసులతో వెళుతుంది. వెళ్ళినప్పుడు అమ్మ పోలీసుల దగ్గర, పోలీసులు ఏం చేస్తారు, అమ్మ కోసం గాను ఒక స్వీట్స్ లాంటివి తీసుకొస్తారు. పీచు మిఠాయి లాంటివి తీసుకొచ్చి అమ్మ ముందు పెడతారు. అమ్మ ముందు పెట్టి కళ్ళు మూసుకొని తిని తల్లి అని పెడతారు. తిని తల్లి అని పెడితే ఆవిడ లోపల నుంచి ఒక ముసలావిడ తింటున్నట్టుగా వీళ్ళకి కనిపిస్తుంది. ఇదేమిటి, కళ్ళు తెరిచి చూసాక చిన్నపిల్లే, ఇదేమిటి తల్లి నువ్వు ముసలావిడంటే, నీకు ముసలావిడ కనిపించానేమో, నేను మామూలుగా నేనుగానే ఉన్నాను అని చెప్పేసి అంటారు.
నేను అనసూయనే, నువ్వు ఈ పేరు లీలావతి తల్లి అంటే కాదు, నా పేరు అనసూయ అని చెప్పేసి అంటారమ్మ. కాబట్టి అనసూయాతత్వానికి అర్థాన్ని కూడా చెబుతూ రాగ ద్వేష ఈర్ష అసూయ లేనటువంటిది అనసూయాతత్వం అనేటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తారు ఇక్కడ. అంటే ఇక్కడ రాగద్వేష ఈర్ష్య అసూయలు ఎప్పుడైతే ఉండవో నీలో, సంకల్పశుద్ధి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీ మాటకు మారు అనేటువంటిది ఉండదో, నీ మాట సంకల్పము రెండూ కూడా మంత్రస్థాయి అయ్యి నీవు నీతి నిజాయితీకి విగ్రహమూర్తి అయి ఉండి నీవు స్వయంగా ఆ దివ్యత్వాన్ని పొందగలవు అనేటువంటి దాన్ని ఇక్కడ ఈ అధ్యాయంలో అమ్మ ప్రతిపాదించడం జరుగుతుంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ అధ్యాయంలోనే ఇంకొక స్వరూపం ఏమిటని చెప్పేసి అంటే, ఆ ముష్టివాడిని ఎందుకు ప్రవేశపెట్టింది అని చెప్పేసి అంటే, ఆ ముష్టివాడికి పాము కరుస్తుంది. ఆ పాము కరిచినప్పుడు అమ్మ నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా అని చెప్పేసి పిలుస్తుంది. ఆ పిలిచినప్పుడు వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి పడిపోతాడు, చచ్చిపోతాడు. చచ్చిపోయినటువంటి ముష్టివాడిని ఏం చేయాలి? పారేయాలా? ఈ పోలీసులు ఇద్దరు ఉంటారు. ఈ పోలీసులు ఇద్దరిని అమ్మ పంపించేస్తుంది. పంపించేసి మీరు కూడా వాడు ఏర్పాటు మీరు చూడండి, నేను ఒకసారి ఇంటికి వెళ్ళి కనిపించి వస్తాను అని చెప్పేసి ఇంటికి వెళ్ళి కనిపించేసి మళ్ళీ వచ్చేస్తుంది. ఇంటి దగ్గర పట్టించుకునే వాళ్ళు లేరుగా, అడిగేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు అడగరు. చిదంబరం తాత గారు ఆయన కోర్టు పనుల్లో ఆయన ఉంటారు, అన్నపూర్ణమ్మ గారు ఆవిడ పనుల్లో ఉంటారు, రాఘవమ్మ గారు ఆవిడ వంట పనుల్లో ఉంటారు, పని మనిషి తల్లి ఆమె పనుల్లో ఉంటుంది. ఇంకా అమ్మ ఏమిటి అమ్మ తన పద్ధతిలో తాను ఉండడం మొదలుపెట్టారు. ఆ రకమైన పద్ధతిలో తాను ఎక్కడికి వెడుతున్నది తనకి తప్ప ఇంకోళ్ళకి తెలియదు. తాను ఇంట్లోనూ కనపడచ్చు, బయట కనపడచ్చు. ఎక్కడుందో సర్వాంతర్యామి. ఆ సర్వాంతర్యామి తత్వాన్ని అవగాహన చేసుకోవడం అనేటువంటిది అంత సులభమైన విషయం కాదు సుమా అనేటువంటి దాన్ని చెప్పడానికి మళ్ళీ తిరిగి అమ్మ వెడుతుంది. వెళ్ళేసరికి పోలీసులు రారు. ఈ పోలీసులు వచ్చేటప్పటికి ఆ అమ్మ శవాన్ని కలుపుతూ ఉంటుంది. ఆ శవాన్ని కలుపుతుంటే అది కదులుతోంది. అది కదులుతుంటే శవం కదులుతున్నట్టుందే అని చెప్పేసి ఒక పోలీసు అంటాడు. పోలీసు అంటే కదిరేది కదలదా నాయనా అంటుంది. కదిరేది కదలదా నాయనా ఏమిటి ఆ స్టేట్మెంటు? ఆ స్టేట్మెంట్లో ఎంతో గొప్ప రహస్యం ఉంది. అంటే చిత్ పరమైనటువంటి విజ్ఞానాన్ని అమ్మ ప్రతిపాదిస్తున్నారు. చిత్ అంటే చలనము, చిత్ చేతనే, చేతనము కలిగినది కదులుతూనే ఉంటుంది. ఇది చైతన్యమే, ఇది చైతన్యము కాబట్టి కదిలింది. ఇది నువ్వు శవం అనుకుంటున్నావేమో, శవము కాదు, ఇది చైతన్యము, చైతన్యము కాబట్టి కదిలింది అనేటువంటి విషయాన్ని స్పెసిఫిక్గా ప్రతిపాదన చేశారు అమ్మ ఇక్కడ. ఇది మనం మర్చిపోకూడదండి ఈ విషయాన్ని. ఎందుకంటే మాట చాలా చిన్నదే కానీ చెప్పినటువంటి పద్ధతి మాత్రం చాలా తడుకుగా బెడుకుగా చక్కగా చెప్పింది. కదిలేది కదలదా నాయన అంటే అదొక సార్వత్రిక సత్యము అనేటువంటి విషయాన్ని. చిత్తెప్పుడు కూడా చిత్తే, సత్తెప్పుడు కూడా సత్తే. సత్తు నీకు అర్థం కాదు, నువ్వు అర్థం చేసుకోవాల్సిన చిత్తును మాత్రమే. ఈ చేతనముతో చైతన్యమును అర్థం చేసుకోవడం ద్వారానే నీవు సంకల్పశుద్ధి పొంది మారు మాట లేని మాటను అలవాటు చేసుకొని నీ నడకకు మధ్య పొత్తు ఏర్పాటు చేసుకొని నీవు నీతి నిజాయితీని పెంపించుకొని దివ్యత్వము పొందగలవు అనేటువంటి భావన అంతా కూడా ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఈ 3 క్యారెక్టర్స్ అని తీసుకుని అప్పుడు నీకు వచ్చేది ఏమిటి? సుగతి అనేటువంటిది వస్తుంది. ఇది దీనిలో ఉండేటువంటి తాత్పర్యం. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడానికి మిగతా విచారంలోకి వెళ్ళడం లేదు నేను. ఈ క్యారెక్టర్స్ వరకు మాత్రమే, ఈ క్యారెక్టర్స్ మధ్య జరిగిన సంభాషణలో కూడా కొన్ని ఎడిట్ చేస్తూ ముఖ్యమైనటువంటి పాయింట్లు మాత్రమే తీసుకుంటూ వస్తున్నాను. ఈ తీసుకుంటూ రావడం కదిరేది కదలదా నాయనా అని చెప్పేసి అంటుంది. అన్న తర్వాత మళ్ళీ ఏమంటుంది? నేను మన్న వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఎప్పుడు కలుస్తానని మిమ్మల్ని నాకు తెలియదు, ఇదే ఆఖరి కలయిక సుమా అని చెప్పేసి ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు బంధాలు వదిలించేసుకోవాలి సుమా అనేటువంటి దాన్ని కూడా అమ్మ సూచిస్తోంది. మళ్ళీ కలవదు కూడా. మళ్ళీ అక్కడ ఇంకో చిన్న మాట అనిపిస్తుంది ఆ పోలీసుల చేత. మీరు మీ దారిని వెళ్ళండి, నేను నా దారిని పెడతాను అని చెప్పేసి అంటే నాతో రావచ్చు కదా అమ్మ అని చెప్పేసి ఒకడు అడుగుతాడు. అడిగితే మనలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో ఉద్ధరించడానికి అని ఆ అధ్యాయంలోనే చెప్పడం జరిగింది. అంటే ఈ కాన్సెప్ట్ ఏమిటి? మనకి అమ్మ ఉద్ధరణ కోసం వచ్చింది. ఆ ఉద్ధరణ ఎవరికి అవసరమో వాళ్ళ దగ్గరికి తానే వెడుతోంది. 4 సంవత్సరములు 2 నెలల పిల్లగా ఉండగా ముత్తాయిపాలెంలో ఉండేటువంటి బెస్తవాడి దగ్గరికి వెళ్ళి ఉద్ధరించడం ఎంతో, 19 నెలలు కూడా రాకుండా నాగమ్మ దగ్గరికి వెళ్ళి గొల్లనాగమ్మ పాలు తాగి గొల్లనాగమ్మను ఉద్ధరించడం ఎంతో, నేను దొంగతనం చేస్తానని చెప్పేసి వచ్చినటువంటి పెరుగువారు కోరుకున్నటువంటి పోలీసు దగ్గరికి తీసుకొచ్చి ఆ పోలీసును వెంబడించి
తీసుకువెళ్ళడం ముఖ్యమైనటువంటి విషయం. వాళ్ళు పరిశుద్ధి చేయడం రెండవ కార్యక్రమం కాగా, ముష్టివాడిని వెంబడించి వాడికి డబ్బు ఇచ్చి వాడి చేత తెప్పించుకుని ఏమంటుంది, నేను చాలా దుస్సంకల్పంతో తీసుకున్నాను తల్లి డబ్బు అని చెప్పేసి అంటాడు. ఏమనంటే, నేను తాగుదామని మాంసం కొనుక్కుందామని తీసుకున్నాను, మాంసం వండుకుందామని, వండుకోవడం నాకు రాలేదు అని చెప్పేసి అంటే అమ్మ ఒక మాట అంటారు, నా దగ్గర తీసుకురాలేకపోయావా, నేను వండి పెట్టేదాన్ని కదా, లేకపోతే పచ్చిది కూడా తినచ్చు కదా, లేకపోతే నువ్వు ఎందుకు పారేసేదాన్ని, నేను తినుండేదాన్ని కదా అని చెప్పేసి అంటారు. అంటే అక్కడ అమ్మకి హేయ ఉపాధేయ భేదము లేదు. ఇది వర్జించదగినది, ఇది వర్జించకూడనిది అనేటువంటి భేదమేమీ కూడా లేదు. అంతా విశ్వమే, అంతా ప్రపంచమే, అంతా చైతన్యమే, అంతా కదిలేదే, అంతా మనస్సే, అంతా శబ్దమే, అంతా ఆ స్వరూపమే, అంతా భావమే. ఈ మాటయే దీన్ని సమన్వయం చేసుకోవడానికి మనం ముందుకు వెడుతూ ఈ విధానాన్ని పెంపొందింపజేసుకుంటూ ఉండేటువంటి పద్ధతి ప్రకారంగా మనం అవగాహన చేసుకున్నట్టయితే, కాబట్టి అమ్మ సుగతి అనేటువంటి దాన్ని ప్రతిపాదన చేశారు. కాబట్టి అమ్మ దేనికోసం మన నడకుండాలి, దేనికోసం మన నడతుండాలి, సుగతి కోసం ఉండాలి. సుగతి ఎప్పుడు ప్రాప్తమవుతుంది? నీతి నిజాయితీ ఉన్నప్పుడు. నీతి నిజాయితీ నీకు ఎప్పుడు వస్తాయి? నీ మాట మారు మాట లేనప్పుడు. అప్పుడు నీ మనస్సు, నీ సంకల్పము, నీ మాట, నీ యొక్క సత్ అన్నీ కూడా అర్థమయ్యి ఉన్నది ఉన్నట్లు అర్థం చేసుకొని నీవు దివ్యత్వాన్ని పొందగలవు అని చెప్పేసి చెప్తున్నారు. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయ హో మాతా శ్రీ అనసూయ సుగతి ప్రదాయిని శ్రీ పరాత్పరి. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.